ఫ్రెండ్స్ టెక్నికల్ 1753కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 1, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకున్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు అందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ వచ్చేసరికి సోనీ నుంచి సోనీ ఒక వేరబుల్ ఎయిర్ కండిషనర్ని తయారు చేసింది అనమాట. ఇది చూడడానికే డిఫరెంట్గా ఉంది. రియాన్ పాకెట్ 5 అని చెప్పేసి పేరు పెట్టారు దీనికి. ఇది వెనక ఈపుకి ఇలా పెట్టుకోవాలి, ఇట్లా ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి. దీనికి పైప్స్ కూడా ఉంటాయి అనమాట. ఒక సైడ్ నుంచి మీకు కూల్ అయితే అవుతుంటుంది, ఒక సైడ్ నుంచి మీకు కూల్ ఎయిర్ అయితే వస్తుంటుంది. పెట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కూల్ ఎయిర్ అయితే వస్తుంది. ఇది సెన్సార్ కూడా ఉంటుంది ఒకటి. ఈ సెన్సార్ మీకు డిటెక్ట్ చేసేది బయట టెంపరేచర్ బట్టి ఈ డివైస్ అయితే ఆపరేట్ అవుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు మీ బాడీని కూల్ చేస్తూ ఉంటుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 14-15 వేలు ఆ రేంజ్లో అయితే పెట్టారు. ఇది చూస్తే వీళ్ళు మొత్తం బ్యాక్ సైడ్ చూపిస్తూ ఉన్నారు. ఈ బ్యాక్ సైడ్ పెట్టుకోవడం వీపుని కూల్ చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ ఏ ఫోటో చూసినా కానీ బ్యాక్ సైడ్ కూల్ అయితే కనిపిస్తూ ఉంది. నాకు డౌట్ వచ్చింది ఫ్రంట్ సంగతి ఏంది అని చెప్పేసి. మరి ఒక సైడ్ కూల్ చేయడానికి 15 వేలు పెట్టాలంటే కష్టం. 15 వేలు పెడితే మనకి మంచి కూలర్ అయితే వచ్చేసింది కదా. ఒక రిఫ్రిజిరేటర్ కూడా కొనుక్కోవచ్చు అనుకుంటా. ఏమంటారు? నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ 14 అంత సక్సెస్ అవ్వలేదు, వాళ్ళు అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. ఇప్పుడు 14 SE అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకురాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. చైనాలో CV4 Pro అని చెప్పేసి ఒక ఫోన్ని లాంచ్ చేశారు. అదే ఫోన్ ఇండియాకి వీళ్ళు తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. దీనిలో 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది 50 మెగాపిక్సెల్ కెమెరా. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే ఫ్రంట్ 2 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒకటి మెయిన్ కెమెరా, ఒకటి వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ దీనిలో 4700 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి. 8S Gen 3 ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను, అసలు ఎలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి. ఇంతవరకు ఇండియాలో ఒక ఫోన్ కూడా లాంచ్ అవ్వలేదు. చూడాలి మరి పోకో ఫస్ట్ తీసుకొచ్చిద్దా, షామీ తీసుకొచ్చిద్దా, లేకపోతే ఐక్యూ తీసుకొచ్చింది. ఈ 3 బ్రాండ్స్లో ఎవరో ఒకరి ప్రాసెసర్తో ఫస్ట్ మనకి ఇండియాలో ఫోన్ అయితే తీసుకొని రావచ్చు. రేపటి నుంచి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో వేసవి సేల్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి, సమ్మర్ సేల్స్. దీనిలో నేను ఆల్రెడీ కొన్ని డీల్స్ రివీల్ చేశారు బ్రాండ్స్. ఈ రోజు కూడా కొన్ని డీల్స్ అయితే రివీల్ అయినాయి. ఒకసారి చూద్దాం ఏమేమి డీల్స్ ఉన్నాయో. సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S23 FE 33,999 రూపాయలకు వస్తుంది. దీనిలో రీసెంట్గా AI ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. మంచి ప్రైస్కి ఫోన్ అయితే వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ F15 5G 10,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇది కూడా మంచి ఫోన్ బడ్జెట్లో సామ్సంగ్ 5G ఫోన్ కోసం చూస్తూ ఉంటే. పోకో X6 Pro కూడా మీకు 23,000 రూపాయలకు వస్తుంది. 22,999 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు గేమింగ్ ఎక్కువ ఆడేవాళ్ళు అయితే మాత్రం ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు 23,000 రూపాయలకి. ఐఫోన్ 14 ప్లస్ 59,999 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు గేమ్స్ స్ట్రీమ్ చేయాలనుకుంటే ఈ డివైస్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 14 ప్లస్ స్క్రీన్ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది, బ్యాటరీ కూడా ఎక్కువ వస్తుంది. ఒప్పో 593 ఫ్లిప్ వచ్చేసరికి 47,999 రూపాయలకి వస్తుంది. 95,000 రూపాయల ఫోన్ ఇది మీకు 48,000కి వస్తుంది. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే ఈరోజు డీల్ ఆఫ్ ది డే కూడా ఇదే. ఐఫోన్ 13 47,499 రూపాయలకి వస్తుంది. ఇది కూడా మంచి డీల్. కాకపోతే గంట తర్వాత ఈ ప్రైస్ అయితే మారిపోవచ్చు, 50,000కి 55,000కి వెళ్ళిపోవచ్చు. OnePlus Nord CE4 రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్ ఇది. నా 25,000లో నా పర్సనల్ పిక్ ఇది. ఇప్పుడు ఇది 23,000 రూపాయలకే వస్తుంది. ఒకవేళ ఆల్రౌండ్ ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీరు చెక్ చేయొచ్చు ఆ ప్రైస్కి. OnePlus 11R 27,999 రూపాయలకి అయితే వస్తుంది. సో నిన్న చెప్పాను ఇదే డీలు, కాకపోతే నిన్న 29,999 రూపాయలకి వస్తుంది. ఈరోజు 27,999 రూపాయలకి వస్తుంది. ఇది కూడా మంచి డీల్. ఇవన్నీ మీకు డీల్స్ రివీల్ అయినాయి ఈరోజు. ఇవన్నీ నేను చెక్ చేస్తాను. రేపు టెక్ న్యూస్ ప్లేస్లో మొబైల్కి సంబంధించి ఈ సేల్లో మనకి ఏమేమి మొబైల్స్ కొనాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తాను. ఒకవేళ మన వీడియో లేట్ అయినా కానీ ఐఫోన్ 13 ఇట్లాంటి డీల్స్ అయితే చూడండి. అవి మీరు కొనాలనుకుంటే మాత్రం తర్వాత వాటి ప్రైజెస్ అయితే పెరిగిపోతాయి. సో కొద్దిగా వాటిని జాగ్రత్త చూసుకొని, నిన్న కూడా కొన్ని డీల్స్ చెప్పాను, వాటిలో కూడా మంచి మంచి డీల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ట్రాక్ చేసి పెట్టుకోండి. రేపైతే మొత్తం డీల్స్ అన్ని కంప్లీట్గా రివీల్ అయిన తర్వాత ఒక మొబైల్ సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను. ఏ మొబైల్ ఏ బడ్జెట్లో బాగున్నాయి ఈ సేల్లో మీరు కొనాలనుకుంటే అని చెప్పేసి. టెక్ న్యూస్ అయితే ఉండదు రేపు. నెక్స్ట్ మనకి ఇది హైదరాబాదీ పిల్ల అని చెప్పేసి ఒకళ్ళు ఒక డైరీ మిల్క్ ఫోటోని అయితే ట్విట్టర్లో పెట్టారు. దానికి బాగా వైరల్ అయింది. ఇది డైరీ మిల్క్ తను కొనింది జనవరి 2024లో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారని చెప్పి చెప్తుంది. యూజ్ వచ్చేసరికి బెస్ట్ బిఫోర్ 12 months అని ఉంది. అంటే ఒక 1 year వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ తను ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే దాన్ని బూజు పట్టేస్తుంది, మొత్తం బూజు పట్టేసి పాడైపోయి ఉంది. దీనికి అంతా క్యాడ్బరీ కూడా రియాక్ట్ అయింది. క్యాడ్బరీ ఎవరైతే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఈ చాక్లెట్స్, మోడలేజ్ ఇండియా ఫుడ్స్ అని చెప్పేసి ఉంది, వీళ్ళని ట్యాగ్ చేసి కొద్ది క్వాలిటీ మెయింటైన్ చేయండి అని చెప్పేసి క్యాడ్బరీ అయితే చెప్పింది. అండ్ కొంతమంది కామెంట్ సెక్షన్లో ఈ చాక్లెట్స్ని కోల్డ్ ప్లేసెస్లో స్టోర్ చేయాలి, కొంతమంది లోకల్ షాప్స్లో వీటిని బయట పెట్టేస్తున్నారు, బయట పెట్టేసి ఇట్లాంటి పాడైపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, వీటిని కోల్డ్ రిఫ్రిజిరేటర్స్ ఇట్లాంటివి ఉంటాయి వాటిల్లో స్టోర్ చేయాలి, లేకపోతే పాడైపోతాయని కొంతమంది కామెంట్ సెక్షన్లో రియాక్ట్ అవుతున్నారు. మీ అభిప్రాయం ఏంది డైరీ మిల్క్ మీద? కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. రీసెంట్గా కూడా కొన్ని పురుగులు కూడా వచ్చినాయి డైరీ మిల్క్లో. సో ఇప్పుడు బాగా ఈ వైరల్ అవుతూ ఉన్నాయి డైరీ మిల్క్కి సంబంధించి. కాకపోతే సేల్స్ విషయంలో మాత్రం డోకా అయితే ఏం లేదు, ఎందుకంటే అడిక్ట్ అయిపోయారు అందరు డైరీ మిల్క్కి.
కొన్ని తింటూనే ఉంటారు. ఈరోజు గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2 ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్ ట్రేడింగ్ యాప్స్ అనుకోండి వీటినైతే రిమూవ్ చేసేసింది. వీటి పేర్లొచ్చేసరికి ఎఫ్‌హెచ్‌టి, ఎస్ఎస్ ఈక్విటెడ్ అని చెప్పేసి 2 యాప్స్. ఈ 2 యాప్స్‌ని తీసేశారు. ఎందుకంటే వీళ్ళు హై ప్రాఫిట్స్, హై రిటర్న్స్ చూపించి జనాల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఈ యాప్స్‌ని రిమూవ్ చేసినట్టు చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను ఒప్పో ఫైండ్ అండ్ 3 ఫ్లిప్ ఇది రూ. 95,000 లాంచ్ చేశారు. ఇప్పుడు మీకు ఇది రూ. 47,999 అయితే వస్తుంది. రూ. 45,000 స్ట్రైట్ డిస్కౌంట్ వస్తుంది. రూ. 2,000 ఎస్బీఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఓవరాల్‌గా ఈ ఫోన్ మీకు ఎఫెక్టివ్‌గా రూ. 47,999 అయితే వస్తుంది. అది కూడా 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫ్లిప్ ఫోన్ కోసం చూస్తున్నారు మంచి బ్రాండ్ నుంచి అయితే ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ కంప్లీట్ వీడియో మన ఛానల్‌లో కూడా ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ దీనిలో బ్యాటరీ కూడా ఒక ఫుల్ వర్కింగ్ డే రావచ్చు చాలామందికి. ఎందుకంటే 4300 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది. దీని గురించి కంప్లీట్ వీడియో అయితే ఒకసారి చూడండి మన ఛానల్‌లో అయితే ఉంటుంది. చాలా రోజులు అయింది చేసి ఇది. ఒకసారి కంప్లీట్ వీడియో మీరు చెక్ చేయాలనుకుంటే మన ఛానల్‌లో ఒప్పో ఫైండ్ అండ్ 3 ఫ్లిప్ ప్రసాద్ టెక్ ఇందులో కానీ యూట్యూబ్‌లో కొట్టండి వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే కోనా అడుగుతున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారంటే ఆటోకాడ్ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ రన్ చేయడానికి ఇంటెల్ ఐరిస్ ఎక్స్ గ్రాఫిక్స్ సరిపోద్ది. లేకపోతే ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్టాప్స్, గేమింగ్ ల్యాప్టాప్స్ లాంటివి తీసుకొని అడుగుతున్నారు. బెటర్ గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకొని 4 జీబీ ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంటే చూసుకోండి. కొద్దిగా ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ రన్ చేయడానికి. మీకు మంచి ల్యాప్టాప్స్ రూ. 60,000 అంటే ప్రెజెంట్ సేల్స్ నడుస్తున్నాయి కాబట్టి ఏమైనా మంచి ల్యాప్టాప్ డీల్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ నుంచి చెక్ చేయండి. ల్యాప్టాప్స్‌కి, టీవీస్‌కి వీటన్నిటికి సెపరేట్‌గా మన పిన్ చేసి కూడా ఉంటాయి మెసేజెస్ టెలిగ్రామ్ ఛానల్‌లో. ఈ 2, 3 రోజులు కొద్దిగా యాక్టివ్‌గా ఉండండి టెలిగ్రామ్ ఛానల్. ఎందుకంటే మంచి మంచి డీల్స్ ఏమైనా ఉంటే మిస్ అయిపోతూ ఉంటారు. వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతూ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎండీ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని ఏరియాస్ అయితే రెడ్ జోన్‌లో అయితే ఉన్నాయి. ముఖ్యంగా టెంపరేచర్ పరంగా 45 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వెళ్ళిపోతున్న టెంపరేచర్స్ భయంకరంగా ఉన్నాయి ఎండలు. ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో కూడా ప్రెజెంట్ ఇంతకుముందు ఇంత ఎండ అయితే చూడలేదు ఎప్పుడు. అంత ఎండలు అయితే ఉన్నాయి. ఇంకా ఎండలు ఉన్న ప్లేసెస్ లైక్ కడప ఇట్లాంటి చోట్ల మీకు ఇంకా భయంకరంగా ఎండలు అయితే ఉంటాయి. చాలా ఏరియాస్ అయితే రెడ్ జోన్‌లో అయితే ఉన్నాయి. మొత్తం మీకు లిస్ట్ అయితే కనిపిస్తూ ఉంది. రెడ్ జోన్‌లో ఉన్న ఏరియాస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. బయట ఎక్కువ తిరగకండి ఎండకి. చాలా మందికి వడదెబ్బలు తగిలే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈస్టర్ అని చెప్పేసి ఒక లేడీ ఈమె ట్విట్టర్‌లో ప్రీవియస్‌గా పనిచేసేది. ఎక్స్ ట్విట్టర్ ఎంప్లాయీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జాబ్‌లో నుంచి మస్క్ మామ అయితే ఈమెని రిమూవ్ చేసేసారు. ఈమె చేసిన తప్పేందంటే ట్విట్టర్ అంతకుముందు ఓవర్ టైమ్ చేపించింది. మీకు గుర్తుండి ఉంటది. ఎంప్లాయీస్‌తో చాలా ఎక్కువ పని అయితే చేపించేది. ఆ టైంలో ఏమో పడుకొని ఇట్లా మేము ఎక్కువ వర్క్ చేస్తున్నాం అన్నట్లు ఒక ఫోటో అయితే పెట్టింది తన సోషల్ మీడియాలో. సో దీనివల్ల ఈమెని రిమూవ్ చేసేసారు. ఈమెకి ఇప్పుడు మెటా వాళ్ళు జాబ్ ఇచ్చారు. సేమ్ అక్కడ ఏదైతే పొజిషన్ ఉందో అదే పొజిషన్‌ని మెటా అయితే వాళ్ళ ప్లాట్‌ఫామ్‌లో అయితే ఇచ్చింది. ఈమె ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మార్క్ జూకర్బర్గ్‌కి థాంక్స్ చెప్తుంది. మస్క్‌ని తిట్టట్లేదులే పాపం ఏమనట్లేదు. నెక్స్ట్ మనకి త్రో ఫ్లేమ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఒక రోబోని తయారు చేస్తుంది. రోబో ఏం చేసిద్దంటే ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే ఒక గంట సేపు పనిచేసిద్ది. ఒక 30 ఫీట్ వరకు ఫ్లేమ్‌ని అయితే త్రో చేయగలదు. దీనిలో ఫ్యూయల్ అయితే పొయ్యాలి. ఫ్యూయల్ పెట్టే ఒక లేజర్ సహాయంతో ఇది వర్క్ అవుతుంది. మీకు అవసరమైతే అది ఫ్లేమ్‌ని త్రో చేస్తూ ఉంటది. మీరు మొబైల్ ఫోన్ నుంచి దీన్ని ఆపరేట్ కూడా చేయొచ్చు. అండ్ దీన్ని డైరెక్ట్ సేల్‌కి పెట్టేసారు వీళ్ళు. 8,00,000 కాస్ట్‌కి దీన్ని అమ్ముతున్నారు. మీరు డైరెక్ట్ కొనుక్కుంటే ఎవరైనా దీన్ని మిస్‌యూజ్ చేశారనుకోండి చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటది. ఎవరైనా దీన్ని ఆకతాయిగా వాడినా గానీ అవతల వాళ్ళకి అగ్ని ప్రమాదం జరిగే ప్రమాదం అయితే ఉంటది. చాలా ప్రాబ్లమ్ ఇది. సో దీన్ని అందరూ ఖండిస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు చెప్పేదొచ్చేసరికి కంపెనీ ఏం చెప్తుందంటే మేము ఇది తయారు చేసిన ఉద్దేశం వచ్చేసరికి ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్ కొంతమంది తగలబెట్టాలనుకుంటారు. అట్లాంటి చోట్ల ఇది ఉపయోగించొచ్చు. లేకపోతే ఏదైనా ఫారెస్ట్‌లో ఏదైనా గంజాయి ఇట్లాంటి వాటిని తగలబెట్టడానికి యూజ్ చేస్తున్నారు. అట్లాంటి వాటికి యూజ్ చేయొచ్చు. ఏదన్నా మంచు ప్రదేశాల్లో ఆ మంచును కరిగించడానికి యూజ్ చేయొచ్చు. అట్లా వీటిని మైండ్‌లో పెట్టుకొని మేము తయారు చేసినట్లు కంపెనీ చెప్తూ ఉంది. కాకపోతే చాలామంది వీటిని మిస్‌యూజే చేస్తారు. ఇలాన్ మస్క్ బోరింగ్ కంపెనీ అని ఉండేది. దానిలో 2018లో ఒక 20,000 గన్స్ అమ్మారు. ఇట్లానే ఫైరింగ్ గన్స్ అనమాట ఇవి. ఫ్లేమ్‌ని త్రో చేస్తూ ఉంటాయి. సో అప్పుడు వీటి మీద కూడా బాగా నెగటివిటీ వచ్చింది. తర్వాత వాటిని ఆపేశారు. ఇప్పుడు ఇట్లాంటి ప్రాజెక్ట్ ఒకటి బయటకొచ్చింది. కాకపోతే ఈసారి రోబో అది. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి ఐఫోన్ యూజర్స్ అందరూ మాక్సిమం చాలామంది అలారం ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారు. అలారం వాళ్ళు పెట్టుకున్న టైంకి అయితే మోగట్లేదు. చాలామంది ఆఫీసులకి లేట్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. యాపిల్ దీని మీద ఫిక్స్ మీద వర్క్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మేబీ దీని తొందరలోనే యాపిల్ అయితే ఫిక్స్ చేయొచ్చు. ఏదో చిన్న బగ్ ఉన్నట్టు. మీరు ఎవరైనా ఐఫోన్‌లో అలారం యూజ్ చేస్తూ ఉంటారా? మీకేమైనా ఈ ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేస్తున్నారా? అలాంటివి ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఎంతమంది మనలో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో తెలుస్తది. ఇది ఇప్పుడు వరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ రీసెంట్ వీడియోస్ మన ఛానల్‌లో మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్‌లో వస్తుంటే అక్కడి నుంచి వాటిని చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.